ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, దేవుని వాగ్దానము. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. కీర్తన గ్రంథం 3:2. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నమ్మిన నీ దేవుని వల్ల మేలు కలుగుతున్నాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో ఆత్మీయంగా ముందు కొనసాగుతున్నప్పుడు ఎన్నో శ్రమలు, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, అనారోగ్యాలు ఇలాంటి ఒకటి కాదు దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మన భక్తిని చూసి మనల్ని ఎగతాళి చేస్తూ అవమానంగా మాట్లాడి, నీ దేవుడు ఏమయ్యాడు, నీ జీవితం చూడు ఎలా ఉందో, నీ ఇంటి పరిస్థితులు చూడు అని ఇలా అనేక మాటలు నీ హృదయాన్ని గాయపరచవచ్చు దేవుని బిడ్డలారా. కానీ దేవుని వలన అతనికి రక్షణ దొరకదు. దేవుడు ఆ వ్యక్తిని బయటికి తీసుకురాడేమో, దేవుడు ఆ వ్యక్తిని అనారోగ్యం నుంచో, ఆర్థిక సమస్యల నుంచో, ఇక వ్యక్తి బయటపడడం అనేది కష్టం అనేటువంటి మాటలు మీరు వింటూ ఉండొచ్చేమో ప్రియమైన దేవుని బిడ్డలు. కానీ దేవుని వలన రక్షణ దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు, నీవు నమ్మినటువంటి దేవుడు, నీవు నమ్మినటువంటి విశ్వాసము ఖచ్చితంగా నీ దేవుడు నీకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు ప్రియమైన దేవుడు. అందుకే అంటాడు, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం. నమ్మకం నీ మీద ఆధారపడింది. పరిస్థితులను చూసి దేవుని మీద అపనమ్మకం కలిగి అవిశ్వాసంలోకి వెళ్ళి ఆలస్యం అయిందని చెప్పి అనుమానించే స్థితిలో ఉండకుండా నీవు నమ్మగలిగితే, నువ్వు నమ్మిన దేవుని బట్టి ఖచ్చితంగా నీకు రక్షణ దొరుకుతుంది. నువ్వు ఏ సమస్య చేత ఇబ్బంది పడుతున్నావు, ఆ సమస్య నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి తన రక్షణ సంకల్పంలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు ఫలించి దీవించును గాక. ఆమెను తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభానైనా వేకువనే లేచి మిమ్మల్ని ఆరాధించే దాన్ని తెచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు. కీర్తన గ్రంథం 3:2 ద్వారా ప్రభా అయినా మీరు మాతో మాట్లాడారు. మీ దగ్గర ప్రభా రక్షణ దొరికిద్దని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది. మీ రక్షణ మీద ఆధారపడి మేము ముందుకు వెళ్ళే విధంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే మీ రక్షణ కోసం ఎదురు చూస్తున్నారో, అనారోగ్యాల్లో, ఆర్థిక సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అవమానాల్లో, నిందల్లో, శోధనలో, బాధలో, బలహీనతలో ఉండి మీ వైపు ఎదురు చూస్తున్నారో, రోగాల్లో ఉండి ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని. ఈ దినపు ఉన్న వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, నేను బిడ్డల యొక్క స్కూల్స్, కాలేజీకి వెళ్తున్నప్పుడు, వ్యాపారాలకు వెళ్తున్నప్పుడు, ఉద్యోగాలకు వెళుతున్నప్పుడు, ఈ దినపు సువార్త ప్రకటనలో మాకున్న ప్రతి అవసరతలో కూడా మీరే తోడుగుండి మీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.